మొదట దుర్వార్త. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 19 వరకు. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానెను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాలు. ఒక్కరోజునే యోబు సంపదంతా లేకుండా పోయింది. అతని 10 మంది పిల్లలందరూ ఆ గొప్ప సుడిగాలి ధాటికి చనిపోయారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 19 వరకు. యోబుకు జరిగిందేమిటో తెలిసింది, కానీ ఎందుకన్నది అతనికి తెలియలేదు. ఆ గ్రంథ రచయిత మనం దేవుని సింహాసన మందిరాన్ని సందర్శించి దేవుడు సాతాను మాట్లాడుకోవడం విననివ్వడం వల్ల అది మనకు తెలుసు. 6వ వచనం నుండి 12వ వచనం వరకు అనేక ప్రాముఖ్య సత్యాలు ఈ ఘట్టం నుండి ఉద్భవిస్తాయి. వాటిలో అన్ని విషయాలలో దేవుడు సార్వభౌముడు అన్న సత్యం అల్పమైనదేమీ కాదు. ఆయన పరలోక సింహాసనాసీనుడై ఉన్నాడు. దూతలు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకు నివేదిస్తూ ఉంటారు. చివరకు సాతాను కూడా దేవుని సెలవు లేకుండా దేవుని ప్రజలను ఏమీ చేయలేడు. సర్వశక్తుడు అనేది యోబు గ్రంథంలో ఉన్న దేవుని ప్రముఖ నామాల్లో ఒకటి. ఆ పేరు 31 సార్లు ఉపయోగించబడింది. ప్రారంభం నుండి ఆ రచయిత గుర్తు చేసేది ఏమిటంటే, ఈ లోకంలోనూ మన జీవితాల్లోనూ ఏమైనా జరగనిగాక, దేవుడు తన సింహాసనంపై ఉన్నాడు, సర్వం ఆయన అదుపాజ్ఞలలో ఉంది అని. దేవుడు కొన్ని విషయాలను ఎందుకు జరగనిచ్చాడు అనేది మనం పరలోకం చేరే వరకు తెలియకపోవచ్చు. అదే సమయంలో మనం విశ్వాసం వల్ల నడుస్తూ యోబుతో పాటు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అంటాం. 21వ వచనం. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. యోబుకు సంభవించిన ఈ సంగతులు మీకు దేవుని గూర్చి ఏమనిపించేలా చేస్తాయి? ఆమేన్.